ఊరి బోనం కోసం ఇవన్నీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజే వెడ్నెస్డే. పల్లీ చట్నీ కాకుండా ఈరోజు కొంచెం ఎండుమిర్చి, టమాటా, అలాగే పల్లీలు, పుట్నాలు అవి ఫ్రై చేసి మిక్సీ పట్టాను అనమాట, కొంచెం ఎండుమిరపకాయలతో అనమాట. తర్వాత ఈ మా హస్బెండ్కి వచ్చేసి వేడి నీళ్ళు పెట్టించిన తర్వాత కింది వచ్చేసి పాలు. ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది వండడము. ఇంకా బెండకాయ కర్రీ అనమాట ఈరోజు. పిల్లలకి నైట్ చికెన్ చేశాను కదా, చికెన్ పెట్టమంటున్నారు బాక్స్లో. పిల్లలకి అయితే చికెన్ పెట్టేస్తా. ఇంకొక సైడ్ అయితే నేను ఇడ్లీ అయితే పెట్టేస్తాను అనమాట స్టవ్ మీద. ఇంకా 4 స్టవ్లు ఉన్నందుకు వాళ్ళకు టిఫిన్ అలాగే లంచ్ అంతా తొందరగా అయిపోతుంది అనమాట. ఉదయాన్నే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఇంకా మా పెద్దోడేమో వాడు పాలు తాగాడు కాబట్టి మార్నింగ్ ఇడ్లీ అయితే తింటుండు. ఇంకా మా చిన్నోడేమో ఓన్లీ పాలే తాగుతాడు అనమాట. తినమంటే అస్సలు తినరు, ఏమన్నా తినిపించినా సరే వద్దంటాడు అనమాట. అందుకని ఇంకా స్నాక్స్ లాగా టిఫిన్ లాగా బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇడ్లీ ఏమైనా టిఫిన్స్ చేసినప్పుడు బాక్స్లో టిఫిన్ కూడా పెడతా, లంచ్ కూడా పెడతాను అనమాట. మధ్యాహ్నానికి రైస్ అలాగే టిఫిన్ కూడా బాక్స్లో అయితే పెట్టేస్తాను, మధ్యలో ఎప్పుడైనా తింటారని. మా చిన్నోడేమో పాలు తాగుతున్నాడు చూడండి. ట్యూషన్ ఇప్పుడే అయిపోయింది. హోమ్ ట్యూషన్ చెప్తున్నారని చెప్పాను కదా. 6:30కి వచ్చి 7:30 వరకు హోమ్ ట్యూషన్ ఉంటుంది. మళ్ళీ 8కి వాళ్ళ వెహికల్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ స్నానం చేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని ఉంటారు ట్యూషన్ సార్ వచ్చే వరకు. ఇంకా మా పెద్దోడు అనమాట యాక్షన్ చేస్తుండ్రు ఇట్లా మా చిన్నోడిని వీడియో తీస్తున్నందుకు. ఒక 1 అవర్ అనమాట ట్యూషను డైలీ. ఇప్పుడు అంటే తెలుగు కొంచెం కష్టం అవుతుంది కదా వీళ్ళకు రాయడానికి చదవడానికి. ఫస్ట్ తెలుగు నేర్పిస్తున్నాడు అనమాట, చదవడానికి మధ్యలో చెప్పడానికి. అలా తెలుగు అయితే నేర్పిస్తున్నాడు, తర్వాత ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్ అయితే నేర్పిస్తున్నాడు. 3 మంత్స్లోపు ఇవన్నీ పర్ఫెక్ట్గా చేస్తా అని చెప్పారనమాట. ఇక్కడ సైడ్కేమో డ్యాన్స్ చేస్తున్నాడు, ఇక్కడ వచ్చి యాక్షన్ చేస్తుండు. ఇక్కడ ఈరోజు వెడ్నెస్డే కదా, మాకు పూజ అలాగే ఈరోజు అయితే బోనాలు ఉన్నాయన్నమాట మాకు ఇక్కడ బాలనగర్లో. మేము ఈసారి అయితే చేయట్లేదు. ఇంకా మా అత్తమ్మ హాస్పిటల్లో ఉందన్నమాట, ఆపరేషన్ అయింది. అందుకని ఇంకా వాళ్ళు ఏంది మేము ఎందుకు చేయడం అని చెప్పేసి ఈసారి ఏం చేయట్లేదు. ఓన్లీ ఊరు బోనానికి అన్నీ మనము బోనంలో ఏమేమైతే వేస్ట్ చేస్తామో అవన్నీ ఊరు బోనానికి అయితే ఇచ్చేయాలన్నమాట. ఇది నిన్న నైట్ క్లీన్ చేసారు. ఇందులో వాటర్లో ఇంతకుముందు కలర్ రాళ్ళు అయితే ఉండేవి. ఆ రాళ్ళ వల్లనేమో తొందరగా వాటర్ ఖరాబ్ అవుతుంది. అందుకని ఈసారి రాళ్ళు ఏమి వేయకుండా రాళ్ళని అన్నిటిని క్లీన్గా చేసేసి ఒక దానిలో అయితే పెట్టేసినాం. ఓన్లీ వాటర్ వేసినాం అనమాట. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేయమన్నాడు, అందుకే సాల్ట్ అయితే వేసేసినాం. దాని ఫుడ్ అనమాట. అవి చిన్న చేపలు చాలా చిన్నగా ఉన్నాయి కదా, బాల్స్ లాగా ఉన్నవి, అవి తినగలుగుతావు లేదని చెప్పేసి మా పెద్దోడు ఇలా మొత్తం పౌడర్ లాగా చేసి పెట్టినమాట. చిన్న ఫిషెస్ తింటాయని చెప్పి. ఇంకా పెద్ద ఫిష్కేమో నార్మల్గా 2-3 పెద్ద బాల్స్ అయితే వేస్తే అయిపోతుంది. ఇంకా ఉదయం సాయంత్రం 2 పూటలు అయితే వేస్తాం దీనికి, ఫిషెస్కి. ఇంకా తర్వాత పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ పూజ అయితే చేస్తాం అనమాట. వెడ్నెస్డే అయ్యప్ప స్వామి అనమాట, ఇంటి దేవుడు. ప్రతి వెడ్నెస్డే, సాటర్డే, ఫ్రైడే ఈ 3 రోజులు పూజ అయితే ఖచ్చితంగా చేస్తాము. మా ఆయన వచ్చేసి షాప్ దగ్గర ఉన్నాడు అనమాట. నేను ఇంకా దీపం వెలిగించేసి ఇంటి దగ్గర నుంచి షాప్కి అయితే వెళ్ళాలి. అంతవరకు ఓపెన్ చేయడానికని వెళ్ళిండు. ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ వస్తే అక్కడే ఉన్నాడు అనమాట. నేను పూజ చేసుకొని, ఆయన ఇంకా తినలేదు. ఇద్దరం ఒకేసారి తినేసి ఆయననేమో ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాడు మా అత్తమ్మాల దగ్గరికి. ఆయన అక్కడికి వెళ్తున్నాడు, నేనేమో షాప్కి వెళ్ళేస్తాను. ఇంకా ఈరోజు బోనాలు ఉన్నాయి కదా ఇక్కడ. మా పిల్లలు అయితే అస్సలు పోమని ఏడుస్తున్నారు అనమాట. ఉదయము నైట్ నుంచి ఒకటే తగిలేరు మేము స్కూల్కి వెళ్ళమని. ఎందుకంటే ఎవరికైనా బోనాలు అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పోతురాజులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఏం ఉండదు అనమాట. బోనాలు ఈవినింగే వెళ్తారు కాబట్టి అప్పటి వరకు స్కూల్ నుంచి వచ్చేస్తారు. మళ్ళీ త్వరలోనే గణేష్ చవితి ఉంది కాబట్టి అప్పుడు కూడా అసలు వెళ్ళరు. వాళ్ళ కోసం అని చెప్పేసి మేము 3 డేస్కే వేసేస్తాం అనమాట గణేషుని. ఎందుకంటే వాళ్ళ ధ్యాస అంతా ఇక్కడ గణేషుని పైనే ఉంటుంది స్కూల్కి వెళ్ళినా సరే. అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళారని చెప్పేసి 3 డేసే ఉంచుతాం ఎప్పుడైనా. మరి ఈసారి ఎన్ని రోజులు ఉంచాలో తెలీదు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని ఒక 4 వరకు తీసుకొని వస్తామని చెప్పేసి ఒప్పించి స్కూల్కి అయితే పంపించామన్నమాట. వాళ్ళ డాడీ హైదరాబాద్ వెళ్తున్నాడు కదా, వచ్చేటప్పుడు రిటర్న్లో తీసుకొస్తామని చెప్పిండు. ఇంకా చెప్పాను కదా, ఊరి బోనానికి మేము బోనం చేయట్లేదు కాబట్టి ఊరి బోనానికి చింతపండు అలాగే పసుపు, ఏమంటారు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బియ్యము, కారము, అలాగే ఆయిల్, ఇంకా కొంచెము డబ్బులు అనమాట. అవన్నీ ఊరు బోనానికి అయితే నేను ఒక ప్లేట్లో తీసి పెట్టి ఉంచినా అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు మా ఆయన అయితే ఫోన్ చేస్తాడు, అప్పుడు వెళ్ళి
అవైతే ఇచ్చేసి వస్తా. ముందు ఒక డబ్బాలో అయితే ఒక గిన్నెలో అయితే పెట్టి ఉంచిన. అంతా అయిపోయింది. ఇంకా షాప్ దగ్గరకు అయితే వెళ్తున్నా మా ఆయనని తీసుకురావడానికి. తినడానికి ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ కలవట్లేదు అనమాట. అందుకని ఇంకా డైరెక్ట్గా వెళ్ళి తీసుకొని వచ్చి ఇద్దరం కలిసి తింటున్నాం అనమాట. ఆయన తినేసి అక్కడ హైదరాబాద్ వెళ్తాడు, నేనేమో షాప్ దగ్గరికి వెళ్తా. కానీ పిల్లల ధ్యాస అంతా మాత్రం ఈరోజు అంతా ఇంటి దగ్గరే ఉంటుంది. రేపేమో ఊరేగింపు ఉంటుంది కదా, ఇంకా 2 days ఎందుకు ఆబ్సెంట్ అని చెప్పేసి ఈరోజు పంపించాము. మరి ఆయన వచ్చే వరకు ఏ టైం అవుతుందో తెలీదు. ఆ టైంలో అయితే వాళ్ళని తీసుకొస్తాడు. నిన్ననే వెళ్ళేది ఉండే హాస్పిటల్ కానీ బయలుదేరాడు నిన్న. కానీ మరి మధ్యలో ఏమైందో మరి ఇంటికి వచ్చేసిండు అనమాట. కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి వచ్చేసిండు ఇంటికి. ఇప్పుడు ఆయన అయితే వెళ్తున్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా లాక్ చేసేసుకొని నేను కూడా వెళ్తా. ఫస్ట్ ప్లానింగ్ ఉండే అనమాట మాకు బోనాలు చేద్దామని చెప్పేసి. 23rd ఆపరేషన్ అని చెప్పారు ఫస్ట్. కానీ మళ్ళీ ఈఎస్ఐలో 12 members క్యాన్సిల్ అయిందంట. అయినందుకు ఈఎస్ఐ నుంచి ఫోన్ వచ్చిందనమాట. 13 రోజే రమ్మని చెప్పేసి ఆ రోజే వెళ్ళారు. 12 రోజు వెళ్ళారు, 13కేమో ఆపరేషన్ అయితే జరిగింది. ఇంకా మార్క్ ఈరోజు బోనాలు కాబట్టి అన్ని షాప్స్ అయితే ఓపెన్ ఉన్నాయన్నమాట. అక్కడ కొత్తిమీరలు, ఇక్కడ నాన్ వెజ్ అంతా. ఇంకా వచ్చేసి షాప్లో బయట అంతా క్లీన్ చేసేసుకొని నార్మల్గా కూర్చోను అనమాట. ఇంతకుముందే స్టాక్ అయితే అయిపోయిన స్టాక్ రాసేసిన. సాటర్డే రోజు వస్తారనమాట ఏజెన్సీ నుంచి. మన ముందే రాసి పెట్టుకొని వాళ్ళకు వాట్సాప్ చేస్తే వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని అయితే వస్తారు. ఇంకా అప్పుడే ఒక 12:30, 1 o'clock అలా వాళ్ళు వచ్చారనమాట ఊరు బోనం కోసం అవి సామాన్లు తీసుకోవడానికి అనమాట. ప్రతి ఇంటికి అయితే వెళ్తారు బోనం చేయని వాళ్ళు. ఉప్పు ఏమంటారు, కారం పొడి, ఉల్లిపాయలు అన్నీ ఉదయం చూపించాను కదా, అవన్నీ తీసుకెళ్ళడానికి అయితే ప్రతి ఇంటికి అయితే తిరుగుతారనమాట. ఇంకా మధ్యాహ్నం వస్తే వెళ్ళి వాళ్ళకు అవైతే ఇచ్చేసి వచ్చిన. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైం వచ్చేసి 4:16 అవుతుందన్నమాట. మేము కూడా బోనం చేయట్లేదు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ అయినా కొట్టి రావాలి. అదే ఏమంటారు, గుడి దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ మా హస్బెండ్ అలాగే మా పిల్లలు వచ్చిన తర్వాత వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తాము. డిన్నర్ దాకా ఫుల్ వర్షం ఉండే, అసలు బయటికి కూడా వెళ్ళకుండా ఉండే అనమాట. మొత్తము చిత్తడిగా మొత్తం మోడం వేసుకొని ఉండే. కానీ ఈరోజు అయితే కొంచెం ఎండ ఉందన్నమాట. ఇంకా బోనాలు వెళ్ళే టైంకి ఏమీ వర్షం లేకుండా అయితే ఉంది ఇప్పటి వరకు. ఇంకా మరి ఈవినింగ్ వరకు ఇంకా 5:30కి అలా బోనాలు వెళ్తాయి అన్నమాట. మరి అప్పటి వరకు ఏమన్నా వర్షం పడుతుందా లేదా తెలీదు. మేఘాలు అయితే బాగానే ఉన్నాయన్నమాట, మోడం అయితే ఏం లేదు ఇప్పుడు. పాపం పిల్లలు అయితే మొత్తం ఎదురు చూస్తూనే ఉంటారు. వాళ్ళ డాడీ చెప్పాడనమాట, హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళను స్కూల్ నుంచి తీసుకొని వస్తానని చెప్పిండు 3:30కి అట్లా. ఇప్పుడు 4:16 అవుతుంది, ఇప్పటివరకు అయితే ఇంకా రాలేదు. ఇంకా ఆయన గచ్చిబౌలియో కుక్కట్పల్లియో ఎన్నో వస్తున్నాడంట. పిల్లలు అయితే బాగా వెయిట్ చేస్తుంటారు ఎవరైనా వచ్చి తీసుకెళ్తారేమో అని. చూడండి బయట అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉందన్నమాట, ఎండగానే ఉంది, మోడడం అయితే ఏం లేదు. 4:39కి ఇంట్లోకి అయితే వెళ్ళినా. కాఫీ పౌడర్ ఉంది, కాఫీ గుర్తొచ్చిందనమాట. అందుకని కొంచెం పెట్టుకుందామని చెప్పేసి వచ్చేసిన. కాఫీ కూడా కలిపేసిన. మా పిల్లలు వచ్చే టైం కూడా అయింది కదా, పాలు వేడి చేసి వచ్చేసిన అనమాట మళ్ళీ షాప్లోకి. కరెక్ట్ తాగడం అయిపోయిన వెంటనే మళ్ళీ కనిపిస్తున్నారనమాట. కెమెరా ముందే చైర్ వేసుకొని కూర్చున్నాం. మరి ఏ టైంలో వస్తారో ఏమో తెలియదు కదా అని. ఇంతకుముందేమో అందరి బోనాలను ఒక దగ్గర గ్యాదర్ చేసి అందరూ ఒకేసారి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమో ఎవరంతకు వాళ్ళే వెళ్తున్నారు. చూడండి అక్కడ 2 బోనాలు అయితే వెళ్తున్నాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అంత గ్రూప్ వైజ్ అయితే వెళ్తుంటాము, ఏ కాలనీకి వాళ్ళు సపరేట్గా. ఇక్కడేమో ఎవరంతకు వాళ్ళే వెళ్తున్నారు చూడండి. కానీ ఇది బెంగళూరు హైవే, ఫ్లైఓవర్ వేస్తున్నారనమాట చౌరస్తాలో. ఇంకా సర్వీస్ రోడ్ల నుంచే వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ. ఎప్పుడు ఫుల్గా వెళ్తూనే ఉంటాయన్నమాట, ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. అంతకుముందేమో ఆ రోడ్ క్రాస్ చేసి బోనాలు ఎత్తుకెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు రోడ్ క్రాస్ చేయడానికి లేదు కాబట్టి ఎవరంతకు వాళ్ళు సపరేట్గా వెళ్తున్నారనమాట. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి తెచ్చి వచ్చిర్రు. మా ఆయన కూడా వచ్చిండంట, చౌరస్తాలో ఉన్నాడు. ఇంకా 6:30కి అట్లా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తాం. ఈరోజు వీడియో అయితే ఇదే.